అందరికీ నమస్తే. నేను లలితా కామాక్షి దేవి అవర్ థాట్స్ ఛానల్ నుండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వచ్చేసి నేను నా బీడ్స్ కలెక్షన్ పార్ట్ 2 చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో ఇదివరకు బీడ్స్ కలెక్షన్ పార్ట్ 1 చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఓకే, ఇప్పుడైతే బీడ్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉంది కదా. బీడ్స్ జ్యువెలరీ చిన్నవాళ్ళు కానీ, మిడిల్ ఏజ్ వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు అందరూ కూడా బీడ్స్ జ్యువెలరీని వేసుకోవడానికి బాగా ఇష్టపడుతున్నారు. ఏ ఫంక్షన్ అయినా సరే బీడ్స్ జ్యువెలరీనే ఎక్కువ వాడుతున్నారు కదా, మనము చూస్తున్నాం కదా ఈ మధ్య కూడా. అందుకనే ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటిని మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, చూసేద్దాం. ఇప్పుడైతే ఇదిగోండి, మొదటగా ఈ చైన్ అనమాట. ఇది వచ్చేసి ముత్యము, పగడము, నక్షి బౌల్ కాంబినేషన్లో ఉందన్నమాట ఈ చైను. ఈ 3 కాంబినేషన్స్ వచ్చేసరికి చాలా బాగుంటుంది ఈ చైను. అంటే పగడం కూడా రావడం వల్ల లుక్ బాగుందన్నమాట. ఇదేంటంటే చక్కగా సింపుల్గా వేసుకొని వెళ్ళొచ్చు. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ అలా కూడా చాలా మంచి లుక్ ఇస్తుంది. ఇది వేసుకుంటే కూడా కొంచెం పెద్ద ఫంక్షన్స్కి వెళ్ళాలంటే లాకెట్తో వేసుకున్న కొంచెం హెవీగా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఇది వచ్చేసి బీడ్స్ చైన్ అనమాట. ఇదిగోండి, ఇది వచ్చి పర్పుల్ బీడ్స్. దీంట్లో 3 కలర్స్ వచ్చినాయి అనమాట. పర్పుల్, లావెండరు, వైట్, లావెండర్ మిక్స్ అయిన బీడ్స్ 3 కలర్స్ వచ్చినాయి. మధ్యలో సిల్వర్ బాల్స్ వచ్చినాయి అనమాట. సిల్వర్తో చెక్కుడు బాల్స్ లాగా వచ్చినాయి అనమాట. ఇదైతే నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఇలాంటివన్నీ ఏంటంటే నేను ఎక్కువ ఎగ్జిబిషన్స్లో, మళ్ళీ మనం లేడీస్ షాపీస్ ఉంటాయి కదా, ఫ్యాన్సీ స్టోర్స్, ఇప్పుడు వాటిలో కూడా అమ్ముతున్నారు కదా అన్ని రకాల బీడ్స్, అక్కడ తీసుకుంటుంటాను అనమాట నేను. ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది షేప్ అనేసి ఇలాగా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇలాంటివన్నీ కూడా కొంచెం కాటన్ శారీస్ మీదకి, కొంచెం కోటా శారీస్ అలా వాటి మీదకి వేసుకుంటే బాగా కనిపిస్తాయి అన్నమాట. అంటే ఫంక్షన్స్ కంటే కూడా ఇలాగ షాపింగ్లకు కానీ అలా వేసుకెళ్తే చాలా బాగుంటాయి. బీడ్స్ని ప్యూర్లోనే తీసుకోవాలి అనుకుంటే చాలా కాస్ట్ పడతాయి, మీ అందరికి తెలిసిందే కదా. ఒకవేళ మనకు అంత బడ్జెట్ ఉంది, పెట్టుకోగలం అనుకుంటే ఓకే, అలా తీసుకోవచ్చు. లేకపోయినా సెమీలో కూడా వస్తున్నాయి కదా, మనము వేసుకోవాలని కోరుకున్నప్పుడు ఇలాంటివి కూడా తీసుకున్నా పర్వాలేదు. కొంచెం క్వాలిటీ మంచి తీసి చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఇంకొక చైన్ ఇది వచ్చేసి ముత్యాలు వచ్చి మధ్యలో గోల్డ్ బాల్స్ వచ్చినాయి అనమాట. అంటే ఒక బాల్ ఏమో కెంపులు వచ్చినాయి గోల్డ్ బాల్లో, ఇంకొక బాల్లో ఇవి గ్రీన్ స్టోన్స్ వచ్చినాయి అనమాట. ఇది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఏదైనా సరే ముత్యం వచ్చిందంటే అసలు ఆ లుక్కే మారిపోతుంది. చూశారు కదా, ఇది కూడా చాలా సింపుల్గా చాలా బాగుంటుంది అనమాట. మనము చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా, కొన్ని పెద్ద ఫంక్షన్స్ అయినా కూడా ఇలాంటివి కూడా మనము వేసుకొని వెళ్తే చాలా హుందాగా కనిపిస్తాం అన్నమాట. కాకపోతే మనకి తగినట్టు మనం సెలెక్ట్ చేసుకోవాలి జ్యువెలరీ. బీడ్స్ జ్యువెలరీ మాత్రం కలర్స్ కానీ, అవి వేసుకునే లైన్స్ కానీ అవన్నీ కూడా మనకి తగినట్టుగా చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ప్యూర్ ముత్యాలని, బీడ్స్ని మనము గోల్డ్లో కూడా మనకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. మనకు నచ్చిన మోడల్స్ మనకు నప్పే విధంగా చూసుకొని మనము కస్టమైజ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. అలాగే ఇప్పుడు ఎక్కువ పెళ్లి కొడుకులకు కూడా ఈ బీడ్స్ జ్యువెలరీ బాగా యూస్ చేస్తున్నారు కదా. అసలు ఈ షేర్వానీలతో పాటు అయితే రెడీమేడ్గా వాళ్ళే ఇచ్చేస్తున్నారు బీడ్స్ జ్యువెలరీ కూడా. ఆ డ్రెస్తో పాటే ఇస్తున్నారు కొన్ని షాప్స్లో అయితే. ఇంకా ఇదైతే ఈ గ్రీన్ బీడ్స్ వచ్చి రౌండ్ బీడ్స్ వచ్చినాయి. మధ్యలో ఇలాగా
డ్రమ్స్ షేప్లో ఉండే ఇట్లాగా యాంటిక్ ఇవి వచ్చినాయి అనమాట. యాంటిక్ బాల్స్ కూడా కాదు, డ్రమ్స్ షేప్లో ఉన్నాయన్నమాట అవి. వాటి మీద మళ్ళీ చెక్ కూడా వచ్చింది. ఇదైతే నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. దీనికైతే ఎటువంటి ఇయర్ రింగ్స్ రాలేదన్నమాట. నేను దీనికోసమని విడిగా ఇట్లా స్టడ్స్ తీసుకున్నాను అనమాట. ఈ స్టడ్స్ కూడా డిఫరెంట్ షేప్లో ఉండి వీటి మీద మీనాకరి వర్క్ వచ్చింది చూసారా. ఇది చాలా బాగుంటాయి అన్నమాట. పెట్టుకుంటే కూడా బాగా పెద్దవిగా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. డిఫరెంట్ లుక్లో బాగుంటాయి. నేను వీటిని ఎక్కువ గ్రీన్ బీడ్స్ వేరే వాటి మీద కూడా యూస్ చేస్తుంటాను. అలాగే ఈ బీడ్స్ చైన్ మీదకి ఎక్కువగా వాడుతుంటాను అనమాట. ఇవి చూడడానికి చాలా బాగున్నాయి అన్నమాట. ఈ షేప్ నచ్చి తీసుకున్నాను. అంటే ఎక్కువ మనకి రౌండ్ అని స్క్వేర్ అలా ఉంటాయి కదా స్టడ్స్ అంటే, అలా కాకుండా ఇది డిఫరెంట్ షేప్లో ఉందని తీసుకున్నాను. ఈ చైన్కి ఎక్కువగానే యూస్ చేస్తాను. అలాగే వేరే గ్రీన్ బీడ్స్ వాటి మీద కూడా వాడుతుంటాను అనమాట. ఇవైతే ఎక్కువ కిట్టి పార్టీస్, షాపింగ్కి అలా వెళ్ళే వాళ్ళకి చాలా బాగా నప్పుద్ది అనమాట ఇలాంటి బీడ్స్ చైన్స్. ఇంకా ఇది వచ్చేసి గ్రీన్ డ్రాప్స్ అనమాట. ఇవి ఈ డ్రాప్స్ షేప్లో ఉన్నాయి. ఇది గ్రీన్ పూసలకి ఇలాగ డ్రాప్స్ వేసి మధ్య మధ్యలో గోల్డ్ పైప్స్ వేసారనమాట. ఇది ఇలాగే తీసుకున్నాను రెడీమేడ్గానే. ఈ డ్రాప్ షేప్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే చాలా నార్మల్ బీడ్స్ అనమాట. నేను స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను. ఇవి మీరు చూసినట్టయితే పైనుంచి చిన్న సైజ్ వచ్చి కిందకు వచ్చేసరికి బాగా పెద్ద సైజులో ఉన్నాయన్నమాట బీడ్స్. ఇవి అన్ని షేడ్స్లో ఉన్నాయన్నమాట బీడ్స్. ఈ చైన్లో అయితే మల్టీ కలర్ అనమాట. ఇది మనమే శారీస్ మీదకి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇవన్నీ ఏం పార్టీ వేర్గా అంత బాగుండవు, కానీ షాపింగ్స్కి అలా మనం సరదాగా వేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట ఇలాంటివన్నీ. ఇంకా ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే నాకున్న బీడ్స్ చైన్స్లో కొంచెం కాస్ట్లీదని చెప్పాలన్నమాట. ఇది వచ్చేసి నేను ఇలా లైన్స్ వారీగా తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఇలా 7 లైన్స్ తీసుకొని వీటిని 5 లైన్స్గా చుట్టించుకున్నాను అనమాట. ఇది చూస్తే ఒక గ్రీన్ బీడు మధ్యలో ఒక ముత్యం అలా ఆల్టర్నేటివ్గా వస్తుంది అన్నమాట. ఇంకా లైన్స్ అన్నీ ఇవి 5 లైన్స్ వేసుకుని కింద చూసారు కొంచెం స్టెప్స్ లాగా వస్తాయి అన్నమాట. ఇలా కట్స్ వేయించుకొని పైన ఇలా చుట్టించుకున్నాను. వీటిని లైన్స్ కానీ ఇలా చుట్టించుకోవడానికి కొంచెం కాస్టే పడింది నాకు. ఇదైతే ఓన్లీ పార్టీ వేర్గానే బాగుంటాయి. ఇవి మనము ఎలాగంటే అలా వేసుకోవడానికి అంత యూజ్ అవ్వవు. కొంచెం కాస్ట్లీ శారీస్ మీదకి, పట్టు శారీస్ మీదకి అలాగా కొంచెం బాగుంటాయి అన్నమాట. ఇవైతే వీటినైతే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నమాట. ఇలా స్టెప్స్ వచ్చిన వాటిని కొంచెం జాగ్రత్తగా దాచిపెట్టేటప్పుడు కూడా కొంచెం బాగా నీట్గా పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇదైతే డార్క్ నావీ బ్లూ బీడ్స్ అనమాట ఇవి. కానీ చూడడానికి బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా, కానీ డార్క్ నావీ బ్లూ అనమాట. ఇది షేప్ కూడా చూసారు, స్క్వేర్ షేప్లో ఉండి ఇలాగ యాంటిక్ బాల్స్ వస్తాయి, యాంటిక్ చైన్ వస్తుంది అనమాట. ఈ బాల్స్ కూడా చెక్కుడు వచ్చింది లైట్గా. మనము ఈ బీడ్స్ని ఇట్లా డిఫరెంట్ షేప్స్లో కూడా ట్రై చేయొచ్చు. ఎప్పుడు రౌండ్గా అలానే కాకుండా ఇలాంటి కూడా ట్రై చేస్తే బాగుంటుంది అనమాట. ఇప్పుడు అన్ని షేప్స్ వస్తున్నాయి కదా, పంప్కిన్స్ అని, రైస్ బాల్స్ అని, అలా మనం వాటిని మనకి ఇష్టమైన షేప్స్ని మనం వేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. ఇదిగోండి, ఇలాగా నాకు నచ్చింది అనమాట ఈ షేపు. ఇది జస్ట్ ఇట్లా నెక్ వరకు వస్తుంది, బాగుంటుంది. ఇది షార్ట్ లెంగ్త్ ఉండి బాగుంటుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇది చాలా క్యూట్గా ఉంటుంది అనమాట ఈ చైను. ఇది లావెండర్ క్రిస్టల్స్ వచ్చి మధ్యలో ఇట్లాగా గోల్డ్ చెక్కుడు బాల్స్ వచ్చినాయి అనమాట. ఇది కూడా బాల్స్ షేప్లో ఏం లేదు, ఇది కూడా డిఫరెంట్ షేప్లోనే ఉన్నాయన్నమాట. ఇవి మధ్యలో వచ్చినవి ఇవి గోల్డ్ బీడ్స్. ఇదైతే చాలా క్యూట్గా ఉంటుంది అన్నమాట.
ఇక్కడ ఈ చైన్కి కూడా మన హుక్ పెట్టుకుంటాం కదా, అటు ఇటు ఇలాగ ముత్యాలు ఇచ్చారు. చాలా బాగుంటుంది ఇది, అంటే చాలా సింపుల్గా ఉంటుంది వేసుకుంటే, అలాగే మంచి లుక్ కూడా ఇస్తుంది అన్నమాట. ఇలాంటివి మనం ఎక్కడికైనా కూడా వేసుకెళ్ళడానికి ఈజీగా చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట ఇట్లాంటివి. ఇదిగోండి, ఇది ఒక చైన్ అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇది వచ్చేసి 6 లైన్స్ చైన్ అనమాట. ఇది కూడా స్టెప్స్ లాగా ఉంటుంది. ఇవి ప్యాస్టల్ కలర్, అంటే ఇట్లా పిస్తా ఉంటుంది కదా, లైట్ పిస్తా కలర్ వచ్చేసి ఇది 6 లైన్స్ వచ్చి ఇలా పైన గోల్డ్ చైన్స్ కూడా వస్తాయి అన్నమాట 6 లైన్స్లో. ఇక ఈ క్రిస్టల్స్కి అయితే మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ కూడా వేశారు, అందుకని బాగా షైన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది చూస్తున్నారా, ఇది 6 లైన్స్ ఉన్నా కూడా అంత హెవీగా ఏమి అనిపించదు, వేసుకుంటే చాలా బాగుంది, అంటే చాలా డీసెంట్గానే ఉందన్నమాట. అంటే మన ఏజ్ వాళ్ళు వేసుకున్నా కూడా ఎబ్బెట్టుగా ఏమీ అనిపించట్లేదన్నమాట, ఇబ్బందిగా కానీ అలా చాలా నీట్గా ఉందన్నమాట ఇది వేసుకున్నా కూడా. ఈ గోల్డ్ బాల్స్ ఇవ్వడం వల్ల ఇంకా కూడా మంచి లుక్ ఇస్తుంది అనమాట, అంటే షైన్ అవుతుంటుంది కదా మధ్య మధ్యలో, అందుకని చాలా బాగా మంచిగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇది కూడా ఈ స్టెప్స్ వచ్చినాయి కాబట్టి కొంచెం వీటిని కూడా క్యారీ చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. చూడండి, ఇలా చిక్కుబడిపోతూ ఉంటాయి అన్నమాట. వీటినైతే ఒక దాంట్లోనే అన్నీ వేసి ఉంచకూడదు అనమాట, వేటికి అది కవర్స్లో పెట్టి దాచుకోవాలి. అన్నీ ఒకే దాంట్లో వేసేసామంటే ఒకదానికి ఒకటి తగులుకొని చిక్కుబడిపోయి చాలా చూడడానికి కూడా బాగుండదు కదా, అందుకని తొందరగా తెగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మనం ఇదిగోండి ఇప్పుడు మీకు చూపించడం కోసం ఇలా వేస్తున్నాను. నేను ఎలా భద్రపరుచుకుంటానో కూడా మీకు చూపిస్తాను చివర్లో. అలాగే చివర్లో నేను అన్నీ ఒకసారి చూపిస్తాను అనమాట. ఇప్పుడు మీకు ఒకవేళ ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కదా, నేను మళ్ళీ చివర్లో అన్నీ ఒకసారి అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఒక చైన్ అనమాట, ఇది కూడా స్టెప్స్ చైనే. ఇది వచ్చేసి 3 లైన్లు వచ్చినాయి, ముత్యాలు వస్తాయి అన్నమాట. ఎక్కువగా గోల్డ్ బాల్స్ వచ్చినాయి అనమాట, ముత్యాలు కొంచెం వచ్చినాయి 3 లైన్స్, అలాగే 3 లైన్స్ గోల్డ్ బాల్స్ వచ్చినాయి, అటు ఇటు ఫ్లవర్ మోటివ్స్ వచ్చినాయి అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. ఏమైనా సరే ఎక్కువ ముత్యాలు వచ్చినాయి అయితే కొంచెం చూడగానే మంచి డీసెంట్ లుక్ ఇస్తాయి అన్నమాట. ఈ బీడ్స్ జ్యువెలరీ అనేది చాలా ఎందుకంటే ఎక్కువగా వాడుతున్నారు, గోల్డ్ జ్యువెలరీ కంటే కూడా ఇది డిఫరెంట్గా కనిపిస్తాం. గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు కంటే కూడా ఇది చాలా మనం రకరకాలు ట్రై చేయొచ్చు, అన్ని శారీస్ మీదకి సెట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా వీటిని బాగా ప్రిఫర్ చేస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళ పెళ్ళిళ్ళలో కూడా చూస్తే బాగా వేసుకుంటున్నారు కదా. ఇక నేను వేసుకున్న చైన్ అయితే ఇది గ్రీన్ బీడ్స్ వచ్చినాయి అన్నమాట, రౌండ్ బీడ్స్ వచ్చి వాటికి కింద పైన ఇలాగా ముత్యాలు వచ్చి వాటికి ఇవి గోల్డ్ ఫ్లవర్స్ లాగా పెట్టారనమాట, వాటికి క్యాప్స్. దీనికి పులిగోర లాకెట్ వచ్చింది. ఈ లాకెట్కి కూడా చూసారా పెద్ద ముత్యం హ్యాంగ్ చేశారు. పులిగోర అనగానే మనం జెంట్సే వేసుకుంటారు అనుకుంటారు చాలామంది, అలా ఏం కాదు. మనం కూడా బ్లాక్ బీడ్స్లో కానీ ఇలా బీడ్స్లో వేసుకుంటే కూడా చాలా అందంగా కనిపిస్తాయి అనమాట. నా బ్లాక్ బీడ్స్లో కూడా నేను ఒకటి ఇలా వేయించుకున్నాను అనమాట పులిగోరని. నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్లో మీరు చూడొచ్చు ఆ చైను, దానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. బ్లాక్ బీడ్స్కి వేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది తీసుకొని కూడా నేను 10 years అయింది. ఇప్పుడు నేను చూపించే గోల్డ్ బాల్స్ చైన్ అనమాట. ఇదైతే బీడ్స్ కాదు, ఓన్లీ గోల్డ్ బాల్స్ అనమాట. ఇలా పైనుంచి గోల్డ్ బాల్స్ వచ్చి ఈ మధ్యలో వచ్చేసరికి ఈ స్క్వేర్ టైప్లో డ్రమ్ షేప్లో ఉన్నాయన్నమాట ఈ బాల్స్. ఈ బాల్స్లో వచ్చేసి మెరూన్ స్టోన్స్ వచ్చినాయి అన్నమాట.
ఇదేంటంటే కొంచెం షైనింగ్ ఉన్న శారీస్ మీదకి, కొంచెం పట్టు శారీస్ మీదకి అలా కూడా బాగుంటుంది. అది కొంచెం ట్రెడిషనల్గా కూడా ఉంటుంది కాబట్టి పండగలప్పుడు అలాగా మనము పూజలు ఉన్నప్పుడు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది చూశారు కదండి, ఇదనమాట నా బీడ్స్ జ్యువెలరీ మొత్తం. ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇవన్నీ కూడా నా బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ అనమాట. మనము ఎక్కడికైనా సరే చక్కగా మనము వేసుకొని వెళ్ళొచ్చు. సింపుల్గా కావాలంటే సింపుల్గా వేసుకోవచ్చు, లేదు హెవీగా కావాలన్నా కూడా మనము వాటిని కస్టమైజ్ చేయించుకొని అలా వేసుకొని వెళ్ళొచ్చు. ఇదిగోండి, నేనైతే వీటిని ఇలాగా స్టోర్ చేసుకుంటాను అనమాట. మనకు ఎలాగో ఇట్లా పౌచెస్లో ఇస్తారు కాబట్టి జ్యువెలరీ వాటిల్లో ఇలా ఉంచేసుకోవాలన్నమాట. ఇంకా ఇట్లా పెద్ద పౌచెస్లో ఏంటంటే దేనికది ఇట్లా కవర్స్లో పెట్టుకున్నామంటే ఒకదానికొకటి పడి చిక్కుపడకుండా ఉంటుంది. చక్కగా మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి ఈజీగా తీసుకోవడానికి కూడా వీలుంటుంది. ఇలా బాక్స్లో కూడా పెట్టుకుంటాను. ఇలా కవర్స్లో పెట్టేసి బాక్స్లో కూడా స్టోర్ చేసుకుంటాను అనమాట. మనము ఎంత ఇష్టంగా తీసుకుంటామో అలాగే మనం ఇంట్రెస్ట్గా కూడా వీటిని భద్రపరచుకోవాలి. అప్పుడు ఎక్కువ కాలం ఇవి మన్నిగ్గా ఉంటాయి అన్నమాట. చూశారు కదండి, ఇది నా బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. Thank you.